హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 10 ఏళ్లు పొడిగించాలి అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు పొడిగించాలని పరిపాలనా వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ డిమాండ్ చేశారు. బుధవారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, విశాఖ పరిపాలనా రాజధాని అయ్యే వరకు అమరావతిని సీఎం క్యాంప్ ఆఫీసుగానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలనా రాజధానికి న్యాయపరమైన చిక్కులు సృష్టించి అడ్డుకుంటున్నారని, భవిష్యత్తులో అన్ని పరిష్కారమై విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. విభజన అనంతరం 10 ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంచడంతో పాటు ఉమ్మడి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయంతో ఏపీలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సూచించిందని గుర్తు చేశారు. ఇక ఏపీకి రాజధాని లేకపోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ కారణమైతే, విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరో కారణమని లజపతిరాయ్ పేర్కొన్నారు. అప్పట్లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాత్రికి రాత్రే చంద్రబాబు అమరావతి పేరిట ఇక్కడకు మకాం మార్చి రాజధాని లేకుండా చేశారన్నారు. ఇప్పుడు పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా న్యాయపరమైన చిక్కులు సృష్టించి అడ్డుకుంటున్నారు. త్వరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటామని, విశాఖను పరిపాలనా రాజధానిని చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఉమ్మడి రాజధానిని హైదరాబాద్గా గడువు పెంచాలని కేంద్రాన్ని జేఏసీ కోరుతున్నారు.